అల్లు అర్జున్ని ఈ తొక్కిసలాట కేసులో A11గా పెట్టారు. అయితే ఇప్పటివరకు 7గురిని అరెస్ట్ చేశాము అని చెప్పి కూడా హైకోర్టుకి జీపీ విన్నవించారు. ప్రధానమైన ఆరోపణ ప్రీమియర్ షోకి అనుమతి లేదు, రావద్దు అని చెప్పినా కూడా హీరో వచ్చారు కాబట్టి ఈ తొక్కిసలాట జరిగింది, ర్యాలీగా వెళ్ళారు కాబట్టి ఈ తొక్కిసలాట జరిగింది. అందుకని అల్లు అర్జున్కి ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాన్ని బేఖాతరు చేస్తూ ఆయన థియేటర్కి వెళ్ళారు కాబట్టి ఇదంతా జరిగింది అన్నది ప్రభుత్వం తరపున పోలీసులు వినిపిస్తున్న వాదన. కానీ తాము ముందుగానే రిక్వెస్ట్ చేశాము, తాము ముందుగానే బందోబస్తు కల్పించాలని కోరాము అంటూ థియేటర్ నుంచి రిక్వెస్ట్ లెటర్ని కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అల్లు అర్జున్ తరపున ఆ వాదనని వాళ్ళు వినిపిస్తున్నారు. థియేటర్స్కి హీరోయిన్లు వెళ్ళడం అన్నది చాలా కామన్ థింగే, దాన్ని అంత పెద్దదిగా ఎందుకు చేసి చూడాల్సిన అవసరం వస్తోంది? దీంట్లో అల్లు అర్జున్ ప్రత్యక్ష ప్రమేయం ఏముంది? మహిళ మృతి చెందడం ఖచ్చితంగా బాధాకరమైన విషయమే, కానీ దాంట్లో అల్లు అర్జున్ పాత్ర ఏముంది? ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. ప్రత్యక్షంగా ఉద్దేశపూర్వకంగా ఆయన చేసిందేమీ లేదు అన్నది అల్లు అర్జున్ తరపున వాళ్ళు న్యాయవాదులు వినిపిస్తున్న వాదన. మరి కోర్టు ఎవరి వాదనతో ఏకీభవిస్తుంది, ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఎలాంటి రూలింగ్ ఇస్తుంది అనేది కూడా ఇక్కడ చాలా కీలకంగా మారింది. ఎనీ టైం ఈ 2 కోర్టుల నుంచి మనకి కీలకమైన అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. దానికోసం కుటుంబ సభ్యులు బయట ఎదురు చూస్తున్నారు. 2 కోర్టుల దగ్గర ఎలాంటి ఆర్డర్స్ వస్తాయి అన్నది చాలా ఉత్కంఠగా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మరొకవైపు అభిమానులు కూడా చాలా ఉత్కంఠగా చూస్తున్నారు. అయితే హైకోర్టులో వాదనలు వినిపించే క్రమంలో ప్రధానంగా ఒక కేసు వెలుగులోకి వచ్చింది. అది షారుఖ్ ఖాన్ వర్సెస్ గుజరాత్ కేసు. షారుఖ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసుని హైకోర్టులో ఉదహరించారు. క్వాష్లో ఈ కేసే కీలకంగా మారిందని మనం చెప్పుకోవచ్చు. 2017 జనవరి 23న వడోదరా రైల్వే స్టేషన్లో జరిగిన ఒక ఘటనని న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. షారుఖ్ ఖాన్ వచ్చిన కారణంగా అప్పుడు తొక్కిసలాట జరిగింది, ఒక వ్యక్తి మరణించారు అన్నది అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోర్టుకి విన్నవించారు. ఆ కేసుని వాళ్ళు మెన్షన్ చేస్తూ, ఆ కేసుని రెఫర్ చేస్తూ దీన్ని ఇప్పుడు తాజా కేసుకి కూడా ఏ రకంగా మనం అప్లై చేయొచ్చు అన్నది అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఎందుకంటే షారుఖ్ ఖాన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ గుజరాత్ కేసులో రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయినప్పటికీ ఆ కేసులో షారుఖ్ ఖాన్కి ప్రమేయం లేదు అంటూ వడోదరా కోర్టు తేల్చింది అన్నది అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టుకి గుర్తు చేశారు. అదే సైటేషన్ ఇప్పుడు తన క్లయింట్కి కూడా వర్తిస్తుంది అంటూ అల్లు అర్జున్ తరపు లాయర్ వాదించారు. ఎలా అయితే షారుఖ్ ఖాన్ మూవీ రిలీజ్ షారుఖ్ ఖాన్ ట్రైన్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన్ని చూడ్డానికని వడోదరా రైల్వే స్టేషన్లో పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారో, ఎలా అయితే ఆ తొక్కిసలాటలో ఒక వ్యక్తి ప్రాణాలు కోల్పోయారో అదే రకంగా సంధ్యా థియేటర్ కేసు కూడా జరిగింది. అల్లు అర్జున్ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షోకి పెద్ద సంఖ్యలో అభిమానులు వచ్చారు. అక్కడ తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. కానీ ఇందులో షారుఖ్ ఖాన్కి ప్రత్యక్ష ప్రమేయం ఏమీ లేదు అని అప్పుడు ఎలా అయితే కోర్టు తేల్చిందో అలాగే అదే సైటేషన్ ఇప్పుడు తన క్లయింట్ అయిన అల్లు అర్జున్కి కూడా వర్తిస్తుంది అంటూ అర్జున్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. క్వాష్ సాధ్యం కాకపోతే కనీసం మధ్యంతర బెయిలైనా ఇవ్వండి అంటూ వాళ్ళు విన్నవిస్తూ ఉన్నారు. ఆల్రెడీ అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి అరెస్ట్ జరగకుండా ఆ ఎఫ్ఐఆర్లు క్వాష్ చేయాలి అన్నది ప్రధానంగా అల్లు అర్జున్ కోర్టుని మూవ్ చేసిన అంశం. కానీ ఆల్రెడీ అరెస్ట్ జరిగిపోయింది కాబట్టి, అరెస్ట్ జరిగేసిన తర్వాత దీనిపై వాదనలు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్లో ఒకవేళ క్వాష్ చేయలేని పక్షంలో కనీసం ఆల్రెడీ అరెస్ట్ జరిగింది కాబట్టి ఇంటరిమ్ బెయిల్ అయినా ఇవ్వండి, కనీసం మధ్యంతర బెయిల్ అయినా నా క్లయింట్కి ఇవ్వండి అంటూ అల్లు అర్జున్ తరపు న్యాయవాది కోర్టులో వాదించినట్టుగా తెలుస్తోంది.